హాయ్ అండి, వెల్కమ్ టు మధురం. ఇవాళ నేను మిరియాల రసం చేస్తున్నానండి. ముందుగా దానికోసము మనము చింతపండు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. బాగా నానిన తర్వాత చింతపండుని ఇలాగా మెత్తగా చేసుకొని దాంట్లో ఒక కట్ చేసిన టొమాటోని వేసుకొని రెండింటిని బాగా ఇలా మెత్తగా చేసి ఆ రసం తీసుకోవాలండి. రసం తీసుకొని ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన నేను మట్టి పాత్ర పెట్టాను. మట్టి పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని తర్వాత ఆ తాలింపులో మనము ముందుగా తీసి పెట్టుకున్న టొమాటో చింతపండు రసాన్ని కొద్దిగా వేడి చేసుకొని ఈ మట్టి పాత్రలో పోయాలండి. చల్లగా ఉండేది వేడివేడి మట్టి పాత్రలో పోస్తే మట్టి పాత్రలు పగిలే ప్రమాదం ఉంటుంది. అందుకని కొద్దిగా వేడి చేసి ఆ జ్యూస్ని మనము తాలింపులో వేసుకోవాలి. తర్వాత దాంట్లో రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఆ రసంలోకి మనము ఇలాగా ఒక చిన్న రోల్ తీసుకొని రోల్లో కొన్ని మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇలాగా దంచుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఊరక కచ్చాపచ్చాగా నలిగితే చాలండి, మెత్తగా నలగాల్సిన అవసరం లేదు. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని దీనిని ఇప్పుడు మనము మరుగుతూ ఉన్న చింతపండు పులుసులో వేసుకోవాలండి. ఇలాగా వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం సేపు ఈ రసాన్ని మరగనివ్వాలండి. ఇదిగోండి, ఇలాగా రసము బాగా మసిలిందండి. ఇప్పుడు ఈ రసాన్ని మనము అన్నంతో పాటు సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చాలా తొందరగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతున్నట్లయితే, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.